నమస్కారం, బిగ్ న్యూస్ టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సింగపూర్లో తెలుగు ప్రవాసుల హల్చల్, రాష్ట్ర అధికారిక బృందానికి ఘన స్వాగతం. ఢిల్లీ వేదికగా జనసేన జాతీయ శంఖారావం, సేన ప్రస్థానం సదస్సుకు చేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వర్షాలపై అలసత్వం వహిస్తే ఊరుకోం, అవసరమైతే నేనే స్వయంగా రోడ్లపైకొస్తా, అధికారులకు ముఖ్యమంత్రి అల్టిమేటం. తెలంగాణలో బడులు రీఓపెన్, మొదటి రోజే ప్రభుత్వ పాఠశాలలో ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభం. ఇక డీటెయిల్స్ చూస్తే 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్న రాష్ట్ర బృందానికి అక్కడ నివసిస్తున్న ప్రవాస తెలుగు సమాజం నుంచి కళ్లు చెదిరే రీతిలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హోటల్ వరకు వందలాది తెలుగు కుటుంబాలు తరలివచ్చి పూలవర్షం కురిపించాయి. ఈ అపూర్వ ప్రేమాభిమానాలపై సదరు నేత సామాజిక మాధ్యమాల వేదిక స్పందిస్తూ సింగపూర్ తెలుగు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న లీడర్ను కలిసేందుకు అక్కడి స్థానిక తెలుగు అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ఎంతో మంది సామాన్య తెలుగు ప్రజలు తమ కుటుంబ సమేతంగా తరలివచ్చారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ అద్భుతమైన స్పందనపై సదరునేత ఎమోషనల్ అవుతూ 2 రోజుల పర్యటనకు సింగపూర్ వచ్చిన నాకు, మా బృందానికి ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. కుటుంబ సమేతంగా తరలివచ్చి మీరు చూపిన ప్రేమాభిమానాలు ఎంతో ఆనందాన్నిచ్చాయి. మీతో మాట్లాడడం చాలా సంతోషాన్నిచ్చింది. మీ అందరి ఆదరణకు ఎప్పటికీ కృతజ్ఞతని అంటూ రాసుకొచ్చారు. అపర్ నేటివ్ ల్యాండ్ లో ఉన్నా కూడా మన సొంత గడ్డపై ఉన్న భావనను కలిగించారని కొనియాడారు. గ్లోబల్ పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వారి ఆత్మీయత ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సింగపూర్ ఈవెంట్ మరోసారి నిరూపించింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజధాని ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. రేపు ఢిల్లీ వేదికగా నిర్వహించబోతున్న అత్యంత ప్రాధాన్యత గల సేవా ప్రస్థానం ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హస్తనకు చేరుకున్నారు. జాతీయ సమగ్రత, దేశ రక్షణ లక్ష్యంగా జనసేన పార్టీ రూపొందించిన ఈ ప్రత్యేక ఉద్యమ ముఖ చిత్రాన్ని, భవిష్యత్ కార్యాచరణను పవన్ కళ్యాణ్ రేపటి సభలో ఆవిష్కరించబోతున్నారు. జనసేన పార్టీ కార్యాలయం అందించిన సమాచారం ప్రకారం ఈ సేన ప్రస్థానం కార్యక్రమం పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. జాతీయ స్థాయిలో పార్టీ భావజాలాన్ని, దేశ సమగ్రత పట్ల జనసేనకున్న నిబద్ధతను చాటి చెప్పేలా ఈ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ ప్రోగ్రాం సందర్భంగా పవన్ కళ్యాణ్ పార్టీలోని ముఖ్య నాయకులు, ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ ఉద్యమం తాలూకా మూల సిద్ధాంతాలు, భవిష్యత్తులో చేపట్టబోయే రాజకీయ, సామాజిక కార్యాచరణపై ఆయన శ్రేణులకు స్పష్టమైన రూట్ మ్యాప్ ఇవ్వనున్నారు. కేంద్ర పెద్దలతో కూడా డిప్యూటీ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉండడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న మాన్సూన్ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపత్తు నిర్వహణపై గట్టి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరద ముప్పుపై సచివాలయంలో అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా చూడడమే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతని సీఎం స్పష్టం చేశారు. వర్షాకాలంలో వచ్చే విపత్తుల పట్ల ఏ ఒక్క శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యంగా మున్సిపల్, నీటిపారుదల, విద్యుత్ మరియు రెవెన్యూ శాఖలు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ నగర పరిధిలో జీహెచ్ఎంసీ మరియు హైడ్రా బృందాలు ట్రాఫిక్, చెట్లు విరిగిపడడం మరియు మ్యాన్హోల్ సమస్యలపై సెక్షన్ల వ్యవధిలో స్పందించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో జీహెచ్ఎంసీ మరియు హైడ్రా బృందాలు ట్రాఫిక్, చెట్లు విరిగిపడడం మరియు మ్యాన్హోల్ సమస్యలపై సెకన్ల వ్యవధిలో స్పందించాలని స్పష్టం చేశారు. అలాగే జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలు స్థానిక ప్రాజెక్టుల నీటి మట్టాలను పర్యవేక్షిస్తూ చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా సామాన్య ప్రజలకు మరియు రవాణా వ్యవస్థకు ఆటంకాలు కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించడంతో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త హంగులతో పునఃప్రారంభమయ్యాయి. సరిగ్గా బడి తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన కానుక అందించింది. ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మక ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఇవాళ ఘనంగా ప్రారంభించింది. హైదరాబాద్ లోక్ భవన్ పాఠశాలలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకాన్ని స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఒక బాలిక మంత్రికి ఎంతో ఆత్మీయంగా టిఫిన్ తినిపించిన అద్భుత దృశ్యం అందరి హృదయాలను ఆకట్టుకుంది. సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత ఇవాళ బడిబాట పట్టిన పిల్లలకు ఉపాధ్యాయులు గులాబీ పూలు, చాక్లెట్లు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి రోజే విద్యార్థులకు ఉచిత బ్రేక్ఫాస్ట్ అందించేందుకు 1269 పాఠశాలలో సర్వం సిద్ధం చేశారు. లోక్ భవన్ స్కూల్లో జరిగిన మెగా లాంచ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులతో కలిసి కింద కూర్చుని టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా పక్కనే కూర్చున్న ఒక చిన్నారి ఎంతో ముద్దుగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు తన చేతులతో టిఫిన్ తినిపించింది. ఆ బాలిక చూపిన అమాయకపు ప్రేమాభిమానాలకు మంత్రి ఎంతో మురిసిపోయారు. విద్యార్థులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బడికి రాకూడదనే ఉద్దేశంతోనే పౌష్టికాహారంతో కూడిన వేడివేడి బ్రేక్ఫాస్ట్ ను ప్రభుత్వం అందిస్తోందని, దీనివల్ల డ్రాప్అవుట్స్ తగ్గి హాజరు శాతం భారీగా పెరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి రోజు విజయవంతంగా ప్రారంభమైన ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన చదువుతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్న ఉపాధ్యాయులను, విద్యాశాఖను అభినందించాల్సిందే అన్నారు. Thank you for conducting this program. We are so lucky to have this program, sir. Thank you for Telangana government. మేము చాలా లక్కీగా, మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మాకు తెలంగాణ గవర్నమెంట్ ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నది. మేము మార్నింగ్ కొంచెం లేట్ బ్రేక్ఫాస్ట్ వల్ల స్కూల్కి రావడం లేట్ అవుతుంది. ఇంకా మమ్మీ వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ చేయడం. కానీ ఇప్పుడు కానీ స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ తెలంగాణ. మార్నింగ్ సార్, నా పేరు సుమశ్రీ. నేను 10th క్లాస్ చదువుతున్నాను ప్రజెంట్. ఈరోజు మాకు టిఫిన్ అనేది ఇనాగ్రేట్ చేశారు స్కూల్లో. సో మార్నింగ్ మాకు టిఫిన్ చేసి వచ్చేసరికి మాకు టైం అనేది లేట్ అవుతుంది స్కూల్కి. సో దానివల్ల చదువుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. కొన్నిసార్లు తినకుండానే వచ్చేస్తున్నాము. సో దానివల్ల గవర్నమెంట్ దీన్ని యాక్షన్గా తీసుకొని మంచిగా మాకు ఒక అడ్వాంటేజ్ ఇచ్చినట్టుగా అనుకోవచ్చు. మంచిగా టిఫిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ వల్ల మేము అనేది మంచిగా కన్జ్యూమ్ చేస్తున్నాం. టిఫిన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.
ప్రభుత్వము ఈ రోజు నుంచి బ్రేక్ఫాస్ట్ పథకం మాకు పెట్టడం ఎంతో చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ నాన్నకి మాకు కష్టపడకుండా మార్నింగ్ మా అమ్మ నాన్నకి డ్యూటీ మంచిగా వెళ్ళాలని, మేము కూడా ఈ స్కూల్లోకి వచ్చి మా అమ్మ నాన్నకి కష్టపెట్టకుండా తిని ఉండాలని, మేము మంచిగా చదువుకోవాలని ఈ ప్రభుత్వం మాకు ఎన్నో ఏర్పాట్లు చేసినందుకు మేము ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అంతర్జాతీయ వేదికపై భారత సాంకేతిక స్టార్టప్ సత్తాను చాటి చెప్తూ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఫ్రాన్స్ లోని ప్రముఖ పర్యాటక మరియు పారిశ్రామిక నగరం నైస్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ 2026 ప్రదర్శనను ప్రధాని సంయుక్తంగా ప్రారంభించారు. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక భారత్ ఇన్నోవేట్ సదస్సు నిర్వహించారు. ఈ ప్రదర్శనను ప్రారంభించడానికి ముందు ప్రధాని మోడీ గ్లోబల్ వెంచర్ క్యాపిటలిస్టులు, పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి మాట్లాడారు. భారతదేశంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారికి వివరించారు. అనంతరం జరిగిన ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఇన్నోవేషన్ అనేది భారత్ డిఎన్ఏలోనే ఉందని, నేడు 2 లక్షల స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోని 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగిందని స్పష్టం చేశారు. గ్లోబల్ ఇన్నోవేషన్ తదుపరి అధ్యాయాన్ని భారత్ తో కలిసి నిర్మించాలని ప్రపంచానికి పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ వంటి కీలక రంగాలకు చెందిన 120కి పైగా భారతీయ డీప్ టెక్ స్టార్టప్లు, ఐఐటీల వంటి 15కు పైగా ప్రముఖ విద్యా సంస్థలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించాయి. భారత ఆవిష్కరణల వేగాన్ని చంద్రయాన్ 3 సాధించిన ఘనతను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఈ వేదికపై ప్రత్యేకంగా అభినందించారు. ఫ్రాన్స్ వెలుపల తొలిసారిగా ఈ సదస్సు నైస్ నగరంలో జరగడం ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనతో భారత్ ఫ్రాన్స్ ఆర్థిక, సాంకేతిక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. इनोवेट्स की शुरुआत एक प्रकार से हो चुकी। प्रधानमंत्री नरेंद्र मोदी यहाँ आंचल मौजूद नजर आ रहे हैं और तमाम इंडस्ट्री के बड़े बड़े प्लेयर्स भी और विदेश मंत्री के साथ साथ एनएसए अजीत डोभाल भी यहाँ पर नजर आ रहे हैं और वाणिज्य मंत्री पीयूष गोयल भी प्रथम पंक्ति में ही नजर आ रहे हैं। बिल्कुल, और आप यहाँ पर नारायण मूर्ति को भी देख सकते हैं और किस तरह से इन्फोसिस के नारायण मूर्ति भी यहाँ पर भारत इनोवेट्स में मौजूद हैं। आप देख सकते हैं कि ये तस्वीर बताती है कि कैसे इनोवेशन और तकनीक के माध्यम से जिन स्मार्ट सॉल्यूशंस का हम जिक्र कर रहे हैं वो स्मार्ट सॉल्यूशन कैसे कॉस्ट इफेक्टिव हैं और वो कॉस्ट इफेक्टिव होने के साथ साथ कैसे लोगों की जिंदगियों में बदलाव ला सकते हैं। नारायण मूर्ति मौजूद हैं प्रधानमंत्री के साथ। यहाँ पर इंडस्ट्री के बिग प्लेयर्स कैसे टेक्नोलॉजी को, जब भी प्रधानमंत्री कहते हैं कि टेक्नोलॉजी कैसे आपकी समाज का दृष्टिकोण बदल सकती है, ये बेहद जरूरी है और यही वार्तालाप चल रहा है। जिस तरह से प्रधानमंत्री यहाँ उद्योग जगत के कई निवेशक मौजूद हैं, कंपनियों के सीईओज हैं जिनके साथ बातचीत करते हुए नजर आ रहे हैं। क्योंकि जब भी हम आर्टिफिशियल इंटेलिजेंस की बात करते हैं तो प्रधानमंत्री इनोवेटर्स से, टेक्नीशियंस से हमेशा ये कहते हैं पुल अप योर सॉक्स, किस लिए कि आप इसमें समाज के दृष्टिकोण के लिहाज से कितना बड़ा सकारात्मक बदलाव ला सकती है आपकी तकनीक, ये बेहद अहम है आरेंद्र। बिल्कुल, और निश्चित तौर से हम तमाम जो अलग अलग क्षेत्र हैं तकनीक के, उनके दिग्गजों के साथ प्रधानमंत्री की ये मुलाकात, उद्योग जगत के कई निवेशक हैं, कंपनियों के सीईओ हैं, एक मंच पे इनको लाकर उनके साथ संवाद करना, प्रधानमंत्री का बेहद रुचिपूर्ण तरीके से बात करना, एआई, क्वांटम, डीप टेक और जो फाइनेंशियल जो सेक्टर्स हैं उनके जो निवेशक हैं उनसे संवाद करना, यानी भारत में भारत की सरकार के द्वारा, प्रधानमंत्री मोदी के द्वारा एक आधार तैयार करना कि हम किस तेजी से आगे बढ़ेंगे, हमारा डायरेक्शन क्या होगा और दुनिया के साथ में कदम ताल करने की दिशा में कैसे फैसिलिटेटर की तरीके से काम करना है ताकि भारतीय जो हमारा टैलेंट है, जिसका जिक्र आपने आईटी के माध्यम से किया था, इंडियन टैलेंट के माध्यम से उसको दुनिया की टेक्नोलॉजी के साथ कैसे जोड़ा जाए, तो दुनिया की तकनीक भारत का टैलेंट। ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సాగు నియంత్రణపై ఓ ఆసక్తికరమైన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రయాణంలో యాదృచ్ఛికంగా ఎదురుపడిన రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నాదెండ్ల మనోహర్తో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక పొగాకు రైతు కుటుంబం నేరుగా ముఖాముఖి మాట్లాడింది. తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించిన తీరు బాగుందని చెప్తూనే క్షేత్రస్థాయిలో పాలసీలు ఎలా ఉండాలో సదరు రైతు కుటుంబం ప్రభుత్వానికి చేసిన ఒక ప్రాక్టికల్ సూచన ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రకాశం జిల్లాలో పొగాకు సాగు చేస్తున్న అన్నదాతలు తాము పడుతున్న కష్టాలను, మార్కెటింగ్ ఇబ్బందులను మంత్రుల వద్ద ప్రస్తావించారు. దీనిపై ఇద్దరు నేతలు ఎంతో సానుకూలంగా స్పందిస్తూ బోర్డు ఇచ్చిన లైసెన్స్ పరిమితి కంటే ఎక్కువ విస్తీర్ణంలో పొగాకు పండించడం వల్లే మార్కెట్లో డిమాండ్ తగ్గి సమస్యలు వస్తున్నాయని రైతులకు ఎంతో సున్నితంగా వివరించారు. మంత్రుల సమస్యల మూలాలను వివరించిన విధానం చాలా బాగుందని సదరు రైతు కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. అయితే ఇదే తరుణంలో సదరు రైతు కుటుంబం ప్రభుత్వం ముందు ఒక కీలకమైన డిమాండ్ ఇచ్చింది. పంట
పంట పండించి చేతికొచ్చిన తర్వాత పరిమితులు దాటాయని చెప్పడం కంటే రైతులు పొగాకు నారు వేయకముందే అంటే సీజన్ ప్రారంభంలోనే ప్రభుత్వం కఠినమైన రూల్స్ పెడితే ఈ సమస్య రాదని స్పష్టం చేశారు. ముందే అప్రమత్తం చేస్తే తాము ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తామని, తద్వారా పెట్టుబడులు పెట్టి నష్టపోయే పరిస్థితి తప్పుతుందని అన్నదాతలు తమ ప్రాక్టికల్ ఐడియాను పంచుకున్నారు. నేతలకు రైతులకు మధ్య జరిగిన ఈ అర్థవంతమైన చర్చ క్షేత్రస్థాయిలో పాలసీ మేకింగ్ లో ఎలాంటి మార్పులు రావాలో సూచిస్తోంది. పంట వేయకముందే నిబంధనలు స్ట్రిక్ట్ గా అమలు చేయాలన్న ఈ ప్రకాశం జిల్లా రైతు మాటలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.